గిరిజన దినోత్సవం వర్ధిల్లాలి ప్రపంచ గిరిజన ఆదివాసీ దినోత్సవం కాపాడుకుందాం హక్కులను కాపాడుకుందాం గిరిజన హక్కులను కాపాడుకుందాం గిరిజన హక్కులను వర్ధిల్లాలి తెలంగాణ గిరిజన సమాఖ్య భక్తులు చిక్కిపోయిన భక్తులు ఇప్పటికి కూడా చాలా చోట్ల నేను చూస్తున్న కాడికి తండాలకి రోడ్లు లేనటువంటి దౌర్భాగ్యం పరిస్థితి చాలా అసలు కరెంట్ అనేది ఎప్పుడు చూస్తారనేటువంటిది పరిస్థితి ఉన్నది మంచినీళ్లు అందవు మంచినీళ్లు దొరకవు ఇప్పుడు ఫిల్టర్ వైట్ వాటర్ మంచి పరిశుద్ధమైన మంచి తాగుతున్నాం మనకు మంచినీళ్ళు కావాలంటే అతి కష్టం మీద నానా ఇబ్బందులు పడుతూ పోవాలి నేను చిరుమాడి మండల పరిషత్ అధ్యక్షుడు ఉన్నప్పుడు స్వయంగా పండాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏమిటి ఈ బతుకులు ఏంటా నాయకంటే ఏం లేదు సార్ మాకేం లేదు సార్ అని కాలు పట్టుకుంటాడు దండ పెడతా ఉంటాడు బతికాడుతూ ఉంటాడు ఏంటంటే రోడ్లు లేవు వాళ్ళకి పోవడానికి లేదు ఎడ్ల బండ్లు లేవు పోవడానికి లేదు పెద్ద బోర్లు మంచి తాగడానికి లేవు అప్పుడు నేను మన ఇక్కడ దాసు నాగభూషణం అని రాజ్యసభ సభ్యుంటే ఆయన ఎంపీ లాంటికి వెళ్ళి బోర్లు వేయించి వీలైతే కొంత రోడ్డు చేశాను అందులో నేను 2004 ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రధానంగా వీలైనంత వరకు ఫస్ట్ కరెంటు లేదు తండ కూడా ఉండదు రోడ్డు లేని తండ కూడా ఉండదు తర్వాత ఆ ప్రాంతానికి డాంబర్ రోడ్డు కూడా వేయించాలని ఆ రోజున రెడ్డి నాయకుడు మంత్రి ఉంటే ఆయనతో పోట్లాడి అఖిల డాంబర్ రోడ్డు ఇచ్చాం అంటే ప్రజల బతుకులు ఎలా ఉన్నాయి వాళ్ళ జీవన ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి వాళ్ళ బతుకుల దేవు ఎట్లా ఉందని ఒక పెద్ద ప్రశ్న ఇలా మనం చౌక డిపాల ద్వారా బియ్యం చక్కెర ఇవన్నీ ఉండేవి గత వరకు చక్కెర తీసేసిన ఒక బియ్యం అవి కూడా వాళ్ళకి కిరోసిన్ గ్యాస్ ఉన్నాయి అవన్నీ వాళ్ళకి అందుతున్నాయి అనేటట్టు చూసేది మీదనే గ్యాప్ చేసేది ఇక స్కూల్లో బడి పెడితే బడి ఉంటుంది గదులు ఉంటాయి టీచర్ ఉంటాడు ఆ టీచర్ రాడు ఓసారి అన్న ఆదరేసుకుంటాడు విద్య లేదు చదువు అందుబాటు లేదు అలాగే ఇన్ని రకాల సమస్యలు వాళ్ళకి దొరకది మంచిగా దొరికే తాగడానికి ఇదేనా మరి మనకు హక్కులు వచ్చినాయి అందుకని మనం అడుగుతా ఉన్నాం ఇవాళ నేను రాష్ట్ర కార్యదర్శి ఉన్నప్పుడు అధ్యయ నాయకుడు గిరిజన సమైక్య ప్రధాన కార్యదర్శిగా కలిసి కోడియాత్ర చేశాం అనేక మంది నాయకులు ఉన్నారు కళాకారులు కూడా అందరూ తొలిగా అంతా కలిసి పనిచేశాం కోడియాత్ర చేస్తా ఉంటే అడవిలోకి పోతే మా ముందు ఒక పోలీసు వాహనం మాతో పాటు ఒక మిలిటరీ వాహనం బస్సు ఎందుకు అంటే అక్కడ ఏదో ఉన్నది ఏదో అన్నలు ఉన్నారు ఎవరు ఉన్నారని ఎందుకు ఉన్నారు అక్కడ ఎందుకు ఉండాల్సి వస్తుంది లేదా ఆదివాసీలు ఎందుకు పోరాడుతున్నారు ఎందుకు ఇంకా అకౌంట్ ఇవ్వలేదు గవర్నమెంట్ ప్రభుత్వం 94లో ఆదివాసీ గిరిజన హక్కుల దినోత్సవంగా ఐక్యరాజ్యం ప్రకటించిన తర్వాత కూడా 30 ఏళ్ళు గడుస్తున్నా ఎక్కడ వేసిన కూడా అక్కర్లా ఉండడము ఎంతవరకు కరెక్టు అంటే ప్రశ్నించే గొంతుగా నొక్కేస్తారా నక్సలైట్ సంబంధం ఉన్న కేసులు పెట్టి జైల్లో పెడతారా ప్రశ్నించే వాళ్ళకి రాజద్రోహ కేసులు పెడతారా ఈనాటి ప్రభుత్వ పాలకులు తీర్చగలుగుతాం అందుకని ఇక్కడ కూడా మనం ఆలోచించాలా దేశవ్యాప్తంగా కూడా ఆదివాసీ గిరిజన హక్కుల కొరకు పెద్ద ఎత్తున గిరిజన సమైక్య ఉద్యమాలు చేస్తాం అనేక సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలు కూడా ఒక సమన్వయంతో ఒక వేదిక మీదకి వచ్చి ఈ ప్రభుత్వాలకు ఆదివాసీ గిరిజన హక్కు ఇవ్వకపోతే ఇక మన సర్కార్ నడవనివ్వరు మన ఎంబడి పడతారు మన ఎంబడి పడి హక్కులు సాధించే వరకు వాళ్ళు మరి విశ్రమించారు అనే పద్ధతులలో ప్రభుత్వాల పైన తిరుగుబాటు చేసే పద్ధతులలో పోరాడే పద్ధతులలో ఆదివాసీ హక్కుల సంఘాలు గిరిజన సంఘాలన్నీ కూడా ఒక వేదిక మీదకి వచ్చినప్పుడే నరేంద్ర మోడీ ప్రభుత్వం తప్పనిసరిగా దిగనాక తప్పదు ఆలోచించక తప్పదు మన హక్కులు తప్పనిసరిగా అప్పుడే వస్తాయి పోరాడితేనే హక్కులు వస్తాయి ఇంట్లో కూర్చుంటే హక్కులు రావు అందుకనే పోరాటం వైపు గిరిజన సమైక్య కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రధానంగా తెలియపరుస్తా